హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హంగేరీలో ఉన్న బుదాపెస్ట్లో ఉన్నాము. సో మనం మొదటిగా మాట్లాడుకుంటే ఆ, వీటిని హంగేరియన్ ఫోరెన్స్ అంటారు. నా దగ్గర ఇప్పుడు ఇది 500 అండ్ 1000 ఫోరెన్స్ ఉన్నాయి. సో మన ఒక్క రూపాయి ఇక్కడ 4.4.5 ఫోరెంట్లతో సమానం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడున్న ప్లేస్ నుంచి హంగేరియన్ పార్లమెంట్ బిల్డింగ్ చూడడానికి వెళ్తున్నాం. మనం ముందుగా ఈ రోడ్డును దాటేసుకొని వెళ్ళి అటు సైడ్లో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి హంగేరియన్ పార్లమెంట్ బిల్డింగ్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, హంగేరీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి బుదాపెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి హంగేరియన్ భాష. హంగేరియన్ భాష ఇంతే కాకుండా హంగేరియన్ భాషని వీళ్ళు మాగ్యార్ అని కూడా పిలుస్తారు. మీ అందరికీ రూబిక్ క్యూబ్ గురించి ఐడియానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, 3D పజిల్ గేమ్. ఆ రూబిక్ క్యూబ్ కనుగొన్నది ఈ దేశం నుంచే. దాన్ని కనుగొన్న వ్యక్తి వచ్చేసి ఎర్నో రూబిక్ అనే వ్యక్తి ఆ రూబిక్ క్యూబ్ని కనుగొన్నాడు ఫ్రెండ్స్. మనమైతే ఆ ముందర ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి బస్ ఎక్కేసి హంగేరియన్ పార్లమెంట్ బిల్డింగ్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఉన్న 15 నెంబర్ ఇక్కడ నుండి మనం ఇప్పుడు హంగేరియన్ పార్లమెంట్కి వెళ్ళేది ఇక్కడ 4th స్టాప్. మనం 15 నెంబర్ బస్ ఎక్కితే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పటి నుంచి ఇక్కడికి వెళ్తే హంగేరియన్ పార్లమెంట్కి వెళ్తాం. హంగేరీలో ఇది ఒక చూడదగిన ప్రదేశం. అంటే ఇది పార్లమెంట్ ఆఫ్ ది బిల్డింగ్. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ ద హంగేరీ. అలానే చూసుకుంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది మనం వెస్ట్ సైడ్ ఉన్నామండి. ఇంకా అటు సైడ్ అవతలి సైడు బుదా, ఈ రెండింటిని కలిపితే బుదాపెస్ట్ అంటారు. మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉన్నాం. అటు అవతలి సైడ్ బుదా ఉంటుంది. దీని మధ్యలో ఒక రివర్ ఉంటుంది, డాన్యూబ్ రివర్ అని ఉంటుంది. సో ఆ డాన్యూబ్ రివర్కి ఇటు సైడ్ ఏమో వెస్ట్ సైడ్ అంటారు, అటు సైడ్ బుదా సైడ్ అంటారు. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఉంటుందండి, నేను చూపిస్తాను, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ప్రస్తుతానికి మీ పార్లమెంట్ బిల్డింగ్ వ్యూ చూపించచ్చు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చైన్ బ్రిడ్జ్ అండ్ బుదా సైడ్ అవన్నీ చూపిస్తాను. ఈ బిల్డింగ్ వచ్చేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పార్లమెంట్ బిల్డింగ్. దీని పొడవు వచ్చేసి 268 మీటర్లు, దీని ఎత్తు వచ్చేసి 96 మీటర్లు. అంతేకాకుండా ఈ బిల్డింగ్లో 691 వరకు రూములు ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు మనము ఇంకొక సైడ్ ఉన్నామండి. ఇది కూడా అదే పార్లమెంట్ బిల్డింగ్. నేను ఇప్పుడు ముందడికి వెళ్తే మనకు ఇంతకు ముందు చెప్పాను కదండి డాన్యూబ్ రివర్ అని. ఆ డాన్యూబ్ రివర్ కనిపిస్తుంది విత్ వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను ఇది పార్లమెంట్ బిల్డింగ్. ఇక్కడ నుంచి ఇదే డాన్యూబ్ రివర్ అండి. ఇది పెస్ట్ సైడ్ కదా, అది అవతల సైడ్ బుధా సైడ్. ఈ మధ్యలో మీకు కనబడుతుంది అంతా డాన్యూబ్ రివర్. నేను అక్కడికి వెళ్తే ఈ రెండింటిని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ మీకు ఆ దూరంలో కనిపిస్తూ ఉంటుంది. నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఇలాంటి చాలా బ్రిడ్జ్లు ఉంటాయి, కానీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ని చూపిస్తాను నేను. హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇదే చైన్ బ్రిడ్జ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ పెస్ట్ సైడ్ నుండి బుధా సైడ్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇదే. దీన్ని చైన్ బ్రిడ్జ్ అంటారు. ఇది హంగేరీలోనే మొదటి బ్రిడ్జ్, ఫస్ట్ బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ హంగేరీ. దిస్ వన్ అతి పెద్దదైన బ్రిడ్జ్. ఫస్ట్ నిర్మించింది ఇదే బ్రిడ్జ్ ఈ రెండు సిటీలని కనెక్ట్ చేయడానికి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదే డాన్యూబ్ రివర్ అని. ఈ రివర్ అనేది సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ద యూరోప్. రెండవ అతిపెద్ద రివర్ ఈ రివర్. మీరు ఇక్కడ చూసుకున్నట్టే నేను ఇక్కడ పై నుంచి పై వ్యూ చూపిస్తాను పైకి వెళ్ళి. సో ఇప్పుడు మనం మొత్తానికి బ్రిడ్జ్ పైకి వచ్చేసాం. ఇక్కడ బ్రిడ్జ్ని చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ నుంచి వ్యూ కూడా చూడొచ్చు. మీరు వ్యూ చూసుకోండి ఇలా. అటు బుధా, పెస్ట్, డాన్యూబ్. ఇప్పుడు మనం బుధా సైడ్ వెళ్తున్నామండి. కమ్ లెట్స్ గో. ఇప్పుడు మనము ఈ బుధా సిటీకి వచ్చేసాము. పైన కేబుల్ కార్ ఉంది కదా, మనం ఆ కేబుల్ కార్లో ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాము. సో మనకు ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ వన్ టికెట్ 4000 ఫోరిన్స్. 4000 ఫోరిన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ దగ్గర 900 నుంచి 1000 రూపాయల వరకు. సో మనం ఇప్పుడు అక్కడ టికెట్ తీసుకొని మనం ఆ కేబుల్ కార్లో పైకి వెళ్ళి ఆ బుధా అనే క్యాస్టిల్ని చూద్దాం.
మనం బుధా సిటీ సైడ్ వచ్చేసామండి. ఇప్పుడు మనం పైన బుధా క్యాస్టిల్లో ఉన్నాము. మనం ఇందాక చూపెట్టాను కదా, అదే పార్లమెంట్ బిల్డింగ్. చైన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. జూమ్ చేయి ఒకసారి చైన్ బ్రిడ్జ్ అనేది. ఒకసారి ముందడికి వస్తావా? చైన్ బ్రిడ్జ్ అండి అది. మీరు అక్కడ క్రూజ్ కనపడుతుంది కదా అండి, అది ఇక్కడ ఉన్న సరౌండింగ్ కంట్రీస్, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, ఆస్ట్రియా కానీ స్లోవేకియా, ఈ కంట్రీలకు అన్ని క్రూజ్ షిప్లో వెళ్ళొచ్చు మనం. అలాగని ఇందాక చెప్పుకున్నట్టు ఈ రివర్ ఉంది కదా అండి, డాన్యూబ్ రివర్. ఇది యూరోప్లోనే అతిపెద్ద రెండవ నది అంటారండి దీన్ని. ఇది చాలా వరకు ఆస్ట్రియా, స్లోవేకియా, రొమేనియా, ఇంకొన్ని కంట్రీస్ని కవర్ చేస్తుంది ఇది, ఈ రివర్ అనేది. క్యాస్టిల్ పైనుండి సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం పైనుంచి సిటీ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్. అలాగే కాకుండా ఇక్కడ ఆర్కిటెక్చర్, పైన క్యాస్టిల్లో ఉన్న ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో మనం ఇలా కిందికి దిగి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మనకు ట్రామ్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. మనం ఈ ట్రామ్స్ నుంచి మనం థర్మల్ బాత్ చూడడానికి వెళ్తాం ఫ్రెండ్స్. సో మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అక్కడ నుంచి థర్మల్ బాత్ చూడడానికి మనం వెళ్దాం.
సో మనకి ఇప్పుడు అటు కనబడుతుంది చూడండి, అదే గ్రీన్ బ్రిడ్జ్. ఆ గ్రీన్ బ్రిడ్జ్ నుంచి ఇటు ఆపోజిట్లో స్ట్రేట్లో ఇక్కడ మనం థర్మల్బాద్కి వెళ్ళే రూట్ అని చెప్పేసి రాసి ఉంది. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ థర్మల్బాద్ లోపల ఎంట్రన్స్కి వచ్చామండి. మనం ఇక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి కదా, ఈ కౌంటర్స్లో టికెట్ తీసుకోవాలి. ఒక టికెట్కి వచ్చేసి 9,400 ఫోరిన్స్, అంటే మన లాంగ్వేజ్లో, మన భాషలో, మన కరెన్సీలో ఆల్మోస్ట్ 2,100-200 రూపాయలు అవుతాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం థర్మల్బాద్ని. సో మనం లోపల పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి ఒకటి ట్యాగ్ ఒకటి ఇస్తారు. మనం ఆ ట్యాగ్ని ఇక్కడ స్కాన్ చేసి మనం ఇలా లోపలికి అయితే వెళ్ళడానికి థర్మల్బాద్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సో మనం ఇంకా థర్మల్బాద్ చూడడానికి వెళ్తున్నాం. సో మనం థర్మల్బాద్కి మొత్తానికి వచ్చేసాం. ఇది పూల్, ఇది అవుట్డోర్ పూల్ ఒకటే ఉంది, ఇంకొకటి పైన ఉంది. ఇది క్లోజ్ చేసారు వెదర్ ప్రాబ్లం వల్ల. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. లొకేషన్ అయితే బాగుంది. సో ఫ్రెండ్స్, మనం మొత్తానికి థర్మల్బాద్ దగ్గరికి వచ్చేసాం. నా వెనుక ఒక పూల్ ఉంది. అయితే ఇది అవుట్డోర్ పూల్. ఇన్సైడ్ మనకి ఇంకా చాలా పూల్స్ ఉన్నాయి. ఈ థర్మల్ వాటర్ వల్ల స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. లైక్ మనం మైండ్ రిలాక్స్ అవుతుందంట, బాడీ ఎవ్రీథింగ్ అని చాలా ఉపయోగాలు ఉన్నాయట. ఇది లోపల ఇండోర్ పూల్ అండి థర్మల్బాద్కి. what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.
స్కాన్ చేస్తే ఇలా సైకిల్ బైక్ నెంబర్, అది సైకిల్ నెంబర్, ఇదంతా నెంబర్ వచ్చేసింది. ఇది వస్తాగానే రెంట్ నౌ అని క్లిక్ చేశాను. నాకు కూడా తెలియదు ఏమవుద్దు. ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయిపోయింది స్కాన్ చేయగానే. ఇది డ్యూరేషన్ బట్టి, రైడ్ని బట్టి అమౌంట్ కట్ అవుతుంది అనుకుంటా. ఆల్రెడీ నేను కార్డుతోటి రిజిస్ట్రేషన్ అయిపోయింది నాది. లాక్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ట్రయల్ వేద్దాం. లాక్ అయితే ఓపెన్ అయింది. మనం ఒక రైడ్ వేసేద్దాం.